హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త, ఇక భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణమంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రష్యా తూర్పు తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ మహాసముద్ర పరిధిలోనే కమ్టచ్కా ద్వీపకల్పంలో కొద్దిసేపటి కిందటే ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా రికార్డ్ అయినట్లు అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ వెల్లడించింది. రష్యాలోనే పెట్రోపవోల్స్క్ అలాగనే కమ్టచ్కా నగరానికి ఆగ్నేయంగా దాదాపు 185 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:51 భూమి ప్రకోపించింది. సముద్ర ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులోనే సంభవించడంతో ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉంది. సాధారణంగా తక్కువ లోతులో సంభవించే ప్రకంపనలు భూ ఉపరితలంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ శక్తివంతమైన ప్రకంపనల దాటికి పెట్రోపవోల్స్క్, కమ్టచ్కాలోనే నివాసితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక భూకంపం వచ్చిన సమయంలో ఇళ్లలోనే వస్తువులు ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రజలు ప్రాణాలు రక్షించుకోవటానికి ఇళ్ల నుంచి బయటకు వచ్చి వీధుల్లోకి పరుగులు తీశారు. ఇక భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ దీనివల్ల తక్షణమే ఎలాంటి సునామీ ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇక అలాస్కా, బ్రిటిష్ కొలంబియా, అమెరికా పశ్చిమ తీర ప్రాంతాలకు ఎలాంటి సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది. మరోవైపు రష్యా విపత్తు నిర్వహణ శాఖ ఈ భూకంపంపై తక్షణమే స్పందించింది. భూకంపం సంభవించిన వెంటనే రెస్క్యూ టీములు ప్రభావిత తీర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణ నష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. అయినప్పటికీ సముద్రంలో సంభవించిన ఈ భూకంపం తర్వాత తేలికపాటి ఆఫ్టర్షాక్స్కు వచ్చే అవకాశమైతే ఉందని స్థానికులను హెచ్చరించారు. అయినప్పటికీ సముద్రంలో సంభవించిన ఈ భూకంపం తర్వాత తేలికపాటి ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉందని స్థానికులను హెచ్చరించారు. ఈ భూకంపం సంభవించిన కమ్టచ్కా ద్వీపకల్పం భౌగోళికంగా అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇది పసిఫిక్ మహాసముద్రపు రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలోకి వస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు, తీవ్రమైన అగ్నిపర్వతాలు, పేలుళ్లు సంభవించే ప్రాంతంగా దీనికి గుర్తింపు ఉంది. ఇక్కడ భూమి అంతర్భాగంలో ఉండే టెక్టోనిక్ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఒకదానితో ఒకటి ఢీకొట్టుకుంటూ ఉండటం వల్ల తరచుగా భారీ అలజడులు రేగుతుంటాయి. ఈ కారణంగానే ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.